ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనం చేసే ఆఖరి ప్రయాణం ఇదే అవుతుందేమో. మౌనంగా ఉన్నావేంటి? మాట్లాడవేంటి? నీ ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు బావా. అందుకే ఏం మాట్లాడలేకపోతున్నాను. ఏం చేయమంటావు బావా? ఆ మనిషి మన ఇంట్లో ఉంటే ఎప్పటికైనా పెద్ద ప్రమాదం పొంచి ఉన్నట్లు ఉంటుందనే భయంతో తరిమి తరిమి కొడతామని ప్రయత్నం చేశాను. అయినా నా వల్ల కాలేదు. మరి కొన్ని నిమిషాలే మిగిలున్నాయి. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. మీరిక్కడ ఉంటారని అనుకున్నాం. అవని వాళ్ళు ఇంకా రాలేదేంటి? అదిగో వస్తున్నారు. మన శపథం ప్రకారం 10 రోజులు ముగిసిపోయాయి అవని. ఇక జరగాల్సిన కార్యక్రమం తొందరగా జరిగితే అందరం ఇలాగ బయలుదేరదాం. నువ్వు లగేజీ సర్దుకొని బయటికి పోవాలి కదా. అత్తయ్య, ప్రస్తుతం మా న్యాయమూర్తి మీరే. ముద్దాయిని దోషిగా పరిగణలోకి తీసుకుని శిక్షించండి. తీర్పు మీరే చెప్పండి. తీర్పు ఇప్పుడు చెప్పేదే ఉంది. ఆల్రెడీ ఎప్పుడో నిర్ణయించబడింది కదా. అయ్యుండొచ్చు కృష్ణ. అత్తయ్య గారు అవనికి తన తరపున తాను వాదించుకోవడానికి ఓ అవకాశం కల్పించి అప్పుడు అత్తయ్య నోటితో తీర్పు వింటే బాగుంటుంది కదా. అవునవును. నిహారిక కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగవని అని అమ్మ చెప్తే మస్తు మజా ఉంటుంది. నిహారికది దొంగ జాతకమని నిరూపించే ఆధారాలు నీ దగ్గర ఏమైనా ఉన్నాయా అవని? మా రెండో కోడల్ది నా భార్య లాంటి జాతకం కాదని నిరూపించగల రుజువులు నీ దగ్గర ఏమన్నా ఉన్నాయా అవని? లేవు. నీ భార్య అనవసరమైన ఛాలెంజ్ చేసి ఇంత దూరం తెచ్చుకుంది. ఇక మేం చేసేదేం లేదు శ్రీకర్. మేం కూడా ఈ సమయంలో అవనిని సమర్థించలేం. మేం న్యాయంగా మాట్లాడక తప్పదు. ఏదో తొందరపడి ఛాలెంజ్ చేసింది, వదిలేయచ్చు కదా. కాళ్ళు పట్టించుకోవడం, ఇంటి నుంచి పంపించేయడం అవసరమా? ఎప్పుడు మాట మారిస్తే కుదరదు తమ్ముడు. అవని, ఇంక నువ్వు ఎంత ఆలోచించినా చేసేదేమీ లేదు. ఎందుకంటే నాది అత్తయ్య గారు లాంటి జాతకం కాబట్టి. అమ్మ లాంటి జాతకం కాకపోయింటే ఆ అమ్మవారు నిహారికను ఇంతకాలం భరించుండేదా, సహించుండేదా? ఏమా, అవునా కాదా? అన్నపూర్ణాదేవి చెడునైతే ఇన్ని రోజులు భరించదు కదా. అత్తయ్య, నాది మీలాంటి జాతకం కావడం నా అదృష్టం. జాతకంతో నేను మోసం చేయాలని ఎందుకు అనుకుంటాను చెప్పండి. అత్తయ్య, మంచి తక్కువ రోజులు బతుకుతుంది, చెడు ఎక్కువ రోజులు బతుకుతుంది అంటే ఇదేనేమో. నేను అమ్మవారి ముందు చాలాసార్లు మొరపెట్టుకున్నాను, ఇలాంటి మనిషిని ఎందుకు క్షమిస్తున్నావు అని. అయినా సరే చివరికి నాకు ఇలాంటి గతి పట్టింది గాని నిహారిక మాత్రం దర్జాగా ఉంది. మీ అందరితో కలిసుండే అదృష్టం నాకు లేదు, నిహారికకు ఉన్నట్లు. అందుకే నాకిలాంటి పరిస్థితి వచ్చింది.
అన్నయ్య నువ్వైనా ఇంకోసారి ఆలోచించు. ఆలోచించడాలు ఉండవురా. ఆషాఢ మాసంలో డిస్కౌంట్లు ఉండవు. రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్. తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే, శబదం శబదమే. అందులో నో చేంజెస్. ఎన్నోసార్లు మీ ఇద్దరూ కలిసి నన్ను ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు నేనెందుకు వదులుతాను? మీ భార్య దాకా వచ్చేసరికి ప్రేమ పుట్టిందా శ్రీకర్ గారు? ఛాలెంజ్ లో నేను ఓడిపోయాను. అది నేను ఒప్పుకోవాల్సిందే బావా. అమ్మా ఇంకా లేట్ ఎందుకు? తొందరగా జడ్జిమెంట్ ఇచ్చే. మీ మధ్య జరిగిన ఛాలెంజ్ ప్రకారం నిహారిక విషయంలో నువ్వు నిరూపించలేకపోయావు కాబట్టి నువ్వు నిహారిక కాళ్ళు పట్టుకుని క్షమించమని అడగాల్సిందే. క్షమించు నిహారిక. ఇక మీదట నీ జాతకం గురించి ఎక్కడా మాట్లాడను. మన శపథం ప్రకారం నేను ఓడిపోయాను కాబట్టి ఇంటి నుంచి నా భర్తను కూడా వదిలి బయటికి వెళ్ళిపోతాను. నా భార్య జాతకం గురించి ఎక్కడ మాట్లాడను అని కాదు. నా భార్యది మా అమ్మ లాంటి జాతకమే అని ఒప్పుకో. ఏం ఆలోచిస్తున్నావు? ఒప్పుకో. నువ్వు నిరూపించలేకపోయావు కాబట్టి ఒప్పుకోవడంలో తప్పే ఉంది. ఒప్పుకో. కాళ్ళు పట్టుకున్నావు, ఇంకొప్పుకుంటే తప్పే ఉందమ్మా. ఒప్పుకో. ఒప్పుకుంటున్నాను. అబ్బా ఈ కిక్కే బేరబ్బా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.